వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ ఏఎస్ రావు నగర్ రిజర్వేషన్ కౌంటర్ నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ. తెలంగాణ ప్రభుత్వ సలహాదారిగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. స్వర్ణగిరి ఆలయ ప్రసాదాల తయారు నిర్వహణ తీరుపై భక్తుల ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మేడేను పురస్కరించుకుని సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీసీ ఆధ్వర్యంలో ఘనంగా 140వ మేడే వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తూణం శ్రావణ్ పాల్గొని ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఓమా భిక్షపతి, కౌన్సిలర్ ముద్దుసాని సురేష్లు సంయుక్తంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులను, పోరాటాలను, సమాజానికి వారు అందించిన సేవలను గౌరవించే రోజే మేడే అని పేర్కొంటూ షికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన పోరాట ఫలితంగా మేడే దినోత్సవం ఆరంభించిందని, ఇది శ్రమ దోపిడీపై కార్మిక వర్గం సాధించిన విజయానికి చిహ్నమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతాన్ని తెలుపుతూ కార్మికుల సంక్షేమకు అనేక పథకాలను ప్రవేశపెట్టి కార్మిక సంఘాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాగంబర్పేట్ కంటెస్ట్ కార్పొరేటర్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు బాగంబర్పేట్లోని ఆమె నివాసంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, ఆమె శ్రేయోభిలాషులు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుంచి ఆమెకు సన్నిహితులు జన్మదిన వేడుకలు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆమె శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. अब यहाँ से पूरा के ज्यादा जल्दी उमर फोटो हेलो बोल अरे ये भी तो दियो जी कट कर दे सब लो भाई और एक लो श्रीकांत भाई तुम उधर आ 140వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సిపిఎం అనుబంధ సంఘమైన సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి యాకూబ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్ల అశోక్లు సంయుక్తంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని పేర్కొంటూ షికాగో నగరంలో
కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ మేడేను నిర్వహించుకోవడం జరుగుతోందని తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలో నరేంద్ర మోదీ కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేడు మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న విజయాలకు గుర్తుగా 140వ మేడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా కార్మికులకు ఎర్రజెండా నీడన ఏకమైంది. వాడవాడల జెండాలను ఆవిష్కరించి డాక్టర్ ఏఎస్ రావు నగర్ రిజర్వేషన్ కౌంటర్ నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీతో తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మేడే వేడుకలు మిన్నంటాయి. చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కార్మిక సంఘాల నేతలు ఉత్తేజిత ప్రసంగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న చట్టాల సవరణలు కేవలం కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయని, కార్మికుల పొట్టకొట్టేలా ఉన్నాయని నేతలు ఆరోపించారు. కులమతాల పేరుతో కార్మికులను విడదీసి కుట్రలను తిప్పికొట్టాలని, హక్కుల రక్షణే ధ్యేయంగా ప్రతి కార్మికుడు పోరాట బాట పట్టాలని పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. భాస్కర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ. ఈరోజు 140వ మేడే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, నయా ఉదార కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అల్పమైనటువంటి పోరాటాలు చేస్తుంది. పోరాడేటువంటి కార్మిక వర్గానికి మేడే జేజేం తెలియజేస్తా ఉన్నాం. 140 సంవత్సరాల క్రితం పాలక వర్గాలు పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం, ప్రయోజనాల కోసం కార్మికుల్ని అణచివేసేటువంటి ప్రక్రియలో కార్మికులకి హక్కులు కావాలి, 8 గంటల పనిదినం కావాలి, వేతనాలకి చట్టం కావాలి, సంక్షేమం కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పోరాడారు. అమెరికా నగరం, చికాగో నగరంలో పోరాడేటువంటి కార్మికుల పైన నాటి ప్రభుత్వం తుపాకీ గుండని కురిపించింది. అందులో కార్మిక నాయకులు అమరులయ్యారు. వారి యొక్క మృతికి, అమరత్వానికి ఈరోజు స్మృతిగా మరి ప్రతి సంవత్సరం మేడే జరుగుతుంది. ఇప్పటికి 140 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. కానీ నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలక వర్గాలు మరి కార్మిక వర్గాన్ని మరి బానిసలుగా చేసే పద్ధతుల్లో 8 గంటల పనిదినాన్ని 10 గంటలు, 12 గంటలకు పెంచేటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. 20 సంవత్సరాల కింద ఎలాంటి పరిస్థితులు ఎదురున్నాయో అలాంటి వ్యక్తి బానిస పరిస్థితులకి నెట్టేటువంటి విధానాలు వచ్చాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. భారతదేశంలో పోరాటాలు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి నోయిడా, గురుగ్రామ్ ప్రాంతంలో కనీస వేతనం ఇవి అమలు చేయాలని, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున 50,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. భువనగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రసాదాలు తయారు చేసే తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాలు తయారు చేసేటప్పుడు మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంటుంది. మాస్కులు ధరించకుండానే ఇష్టానుసారంగా ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఆలయ నిర్వాహకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రసాదాల తయారీలో నియమాలు పాటించాలని భక్తులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్
పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని పోచమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక రేణుకా ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ఉన్న మైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదాగ్ని మహర్షుల కళ్యాణంతో నేటి నుండి నెల రోజుల పాటు ఎల్లమ్మ జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ జిల్లాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. మేడే పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని భాస్కర టాకీస్ రామగిరి మరియు కార్మిక సంఘ ఆఫీసుల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మేడే సందర్భాన్ని పురస్కరించుకుని కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ సంఘం కార్మికుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, కార్మికులు వారి యొక్క సమస్యలను ఐఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం దృష్టికి తీసుకువస్తే వాళ్ల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ అధ్యక్షులు సోలిపురం శంభూరెడ్డి, పోతే సహదేవ, షేక్ గౌస్, పేరిక నరసింహ, కిరణ్ కుమార్, జి ఆదయ్య, శోభన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా అన్ని ఫోటోలు పడాలి. ఎప్పుడు చూసినా మీరే పడితే ఎట్లయితే మంచి నిలబడదు హాయిగా ఇంత స్థలం ఉంది మంచి
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐఎన్టీయూసీ జిందాబాద్ ఐఎన్టీయూసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత ఐఎన్టీయూసీ జిందాబాద్ ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ఐఎన్టీయూసీ జిందాబాద్ ఐఎన్టీయూసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐఎన్టీయూసీ జిందాబాద్ ఐఎన్టీయూసీ జిందాబాద్ ఐఎన్టీయూసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత మేడే 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 ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ఐఎన్టీయూసీ జిందాబాద్ ఐఎన్టీయూసీ జిందాబాద్ ఐఎన్టీయూసీ జిందాబాద్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పరమ పవిత్రమైన కృష్ణానది తీరంలో ఉన్నటువంటి పంచమ నరసింహస్వామి క్షేత్రాల్లో మొదటి క్షేత్రంగా పేరొందిన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గావించిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా రమణీయంగా జరుగుతాయి. ఈ నెల 29 నుండి మే 4వ తేదీ వరకు వేడుకలు జరుగుతాయి. అందులో భాగంగా మొదటి రోజు కుజారోహణం, 2వ రోజు కళ్యాణం, 3వ రోజు గరుడ సేవ, 4వ రోజు ప్రభోత్సవం, చివరి రోజు అనగా 5వ రోజు పుష్పయాగ కార్యక్రమాలు జరిపిస్తారు. చతుర్దశి వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం సమయాన నరసింహస్వామి ఉద్భవించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. స్వామివారి జయంతి పరమ పవిత్రమైన రోజని అర్ధరాత్రి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారి కళ్యాణం జరిపించడం పూర్వకాలం నుంచి వస్తోన్న ఆచారం పురోహితులు తెలియజేశారు. స్వామివారి కళ్యాణానికి భక్తుల వేల సంఖ్యలో హాజరవ్వారని పేర్కొన్నారు. మొట్టమొదటి క్షేత్రంగా పేరొందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో నృసింహ జయంతిని పురస్కరించుకొని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కడు రమణీయంగా బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ సంరంభ వేడుకలు జరుగుతాయి. దానిలో భాగంగా నిన్నటి రోజున ధ్వజారోహణం, ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణము, రేపటి రోజున గరుడ సేవ, అలాగే ఎల్లుండి స్వామివారికి ప్రభోత్సవం, ఆ తర్వాత మరుసటి రోజున స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాలు మొదలైనవి అన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే అని చెప్పి చతుర్దశి వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం సమయమున నృసింహస్వామి ఉద్భవించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నృసింహ జయంతి రోజు స్వామివారి దివ్య కళ్యాణము జరుపుట అర్ధరాత్రి సమయము మొదలుపెట్టి బ్రాహ్మీ ముహూర్త సమయం వరకు స్వామివారికి అద్భుతముగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా కళ్యాణ మహోత్సవం జరుపించట మన దగ్గర పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ ఘట్టం మరికొద్ది గంటలలో అంగరంగ వైభవంగా 4 రాష్ట్రాల ప్రజల నడుమ బాజా భజంత్రీల నడుమ వేదమంత్రాల వ్యాఖ్యాన సహితంగా అద్భుతంగా జరగనుంది.
కావున అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాలుపంచుకొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని ఐఎన్టీయూసీ 322 ఎలక్ట్రిసిటీ యూనియన్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో జెండాను జిల్లా సెక్రటరీ నిరంజన్ అలీ ఆధ్వర్యంలో ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని తగ్గించాలని కోరుతూ చేసిన పోరాటంలో పోలీసుల కాల్పులలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆనాటిని గుర్తు చేసుకుంటూ మేడే 1 రోజున ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించి యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, ఆర్టిజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎండి నిరంజన్ అలీ, జిల్లా సెక్రటరీ, ఐఎన్టీసీ 327 జిల్లా సెక్రటరీగా కొనసాగిస్తున్నాను. అదేవిధంగా సొంత డివిజన్ అయినటువంటి దేవరకొండ డివిజన్ కూడా భావించి నా తోటి కార్మికుల కొరకు జిల్లాకి వెళ్లకుండా నా మేడే కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీంతో భాగంగా ప్రతి సంవత్సరము మేడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము అమలు చేస్తున్నాము. మేడే కార్యక్రమం అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. 1886లో చికాగోలో స్థాపించబడి కార్మిక ఉద్యమంగా ఏర్పడి 1910 వరకు కూడా ఈ ఉద్యమాన్ని అట్లనే కొనసాగించి అదేవిధంగా ఇప్పుడు మనకు మేడే కార్యక్రమాన్ని 8 గంటల పనిదినంగా మనం ఎప్పుడూ సాధించుకోవడం జరిగింది. చికాగో ప్రపంచ కార్మికుల ఐక్యతతో ఉండబట్టి మనం 8 గంటల పనిదినాన్ని కొనసాగిస్తున్నాము. అదే 8 గంటల పనిదినాలను కార్మికుల యొక్క హక్కుగా భావించి మనం ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు తెచ్చిన మోడీ ఏదైతే ఉందో మేడేకి మనం అయితే 8 గంటల కార్మికుల యొక్క హక్కుల కొరకు మనం ఏదైతే పోరాడి మేడే జరుపుకుంటున్నామో కార్మికుల యొక్క హక్కులని హరించడానికి మోడీ ప్రభుత్వము ఇంతకుముందున్న కార్మికుల యొక్క 29 చట్టాలని కుదించి 4 కోడ్లుగా విభజించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన అనేది ఏంటంటే ఎంప్లాయీ యొక్క పని దినాలను పెంచడానికే ఇదంతా ప్రైవేటీకరణ చేయడానికే ఉద్దేశంతోనే ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పెత్తనాన్ని వ్యవస్థను కార్మిక జరపడం మాత్రమే ఇదంతా మోడీ గారు తేవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ కార్మికులంతా ఈ మోడీ చేసిన కోడ్లకు వ్యతిరేకంగా మోడీ గారు ఇచ్చిన 8 కోడ్లకు వ్యతిరేకంగా మనం ప్రతి ఉద్యమాన్ని ఏదైతే పై అధికారుల ప్రకారంగానే పై కార్మికుల ప్రకారం ఉద్దేశించగానే మనం ఏదైతే అనుసరిస్తామో అది దువిధా తప్పకుండా పాటించాలి. మనం చూస్తున్నాం పని దినాలు ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు. 8 గంటలు ఇప్పుడు 12 గంటలు చేస్తున్నారు. ముందు కూడా మనకు కూడా అదే విధంగా పని దినాలు 12 గంటలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా మేడేని గుర్తు చేసుకుని మేడే కార్మికుల యొక్క హక్కులుగా 8 గంటల పని దినాల కంటే పై చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలి. అదేవిధంగా మోడీ గారు చెప్తున్నారు మీకు ఉద్యోగ భద్రత ఉంటుందని. ఉద్యోగ భద్రత అనేది మాకు ఆయన భిక్ష పెట్టింది కాదు, మాకు చట్టంలో రాసిందే, మేము హక్కుగా కొనసాగించిందే. దాన్నే మేము మేడేగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడానికి మాత్రమే మేడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ దానికి మోడీ గారు ఇచ్చిన చట్టాన్ని మేము 4 ఏదైతే కోడ్లు చెప్పిందో దాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకంలో భాగంగానే ప్రపంచ కార్మికులంతా ఏకమై మేము ముక్కుమ్మడిగా దాడి చేయడానికి కూడా మేము ఇంతకుముందు 2-3 పర్యాయాలు మేము సమ్మె చేయడం జరిగింది. మా భయానికే అతను భయపడి ఇంతవరకు అమలు చేయలేదు. కానీ భావత్ మీడియాకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావుకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీ వర్గానికి చెందిన వి హనుమంతరావుని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమర్పేట ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషికి, వారి అనుభవానికి ఈ పదవి దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హనుమంతరావు నియామకంతో బీసీ సంక్షేమ శాఖ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. నిన్న చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కులవృద్ధుడు, కాంగ్రెస్ పార్టీలనే అత్యంత సీనియర్ పెద్దలు వి హనుమంతరావు గారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, ఒక పిసిసి అధ్యక్షునిగా, ఒక మాజీ మంత్రిగా, 3 సార్లు రాజ్యసభకు, అదే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నప్పటి నుంచో పోరాటం చేస్తున్న హనుమంతరావు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సలహాదారునిగా ఆయన నియమించి, ఆయన హోదాకు ఆయన చేసిన కృషికి ఈ రోజు గుర్తింపుగా ఆయన సలహాదారునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా గతంలో నాకున్న సర్వీసు 10 ఏళ్ల పోరాటం బీఆర్ఎస్ వ్యతిరేకంగా, గతంలో నేను 2 సార్లు పార్లమెంట్ ట్రై చేసినా రాలే. పదవుల గురించి కాదు, ఇవాళ నేనైతే మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల గురించి ఫైట్ చేస్తున్నా. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఓబీసీ ఇష్యూస్ మీద అడ్వైజరీ ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత భారతదేశంలో ఎవరికి రాని ఆలోచన, నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, కానీ వారికంటే ఎక్కువ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది కనుక we come to the power, we will conduct caste wise census. అంతటితో ఆగలే. జిత్నా హిస్సేదారి భాగీదారి అన్నాడు. ఇప్పుడు జిత్నా ఆబాదీయే ఉత్నా హక్ అంటున్నాడు. అంటే ఎంతమంది జనాభాలో ఉన్నారో వారికి సమాన హక్కు కావాలి అనే ఆలోచన అయినది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఓబీసీ జనగణనలో ఓబీసీ కాలమే లేదు. భారతదేశంలో 60% ఉన్న జనాభా 140 కోట్లలో 60% ఉన్న మా జనాభాకు కులగణలో పేరు లేదు. మా కులగణ జరగకుంటే, మా ఓబీసీలో జరగకుంటే నిరుపేదలకు ఉద్యోగాలల్లో, చదువులల్లో, అదేవిధంగా రాజకీయ రంగంలో మాకు అన్యాయం జరుగుతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు బిల్లు పెట్టారు, 42 పాస్ చేశారు. ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపిస్తే కోల్డ్ స్టోరేజ్ అయితే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి వచ్చి జంతర్ మంతర్ లో ధర్నా కూర్చున్నాడు బీసీల తరఫున. ఆ తర్వాత ఎన్నికలు జరిపాడు. లోకల్ బాడీలో 52% మా బీసీలు గెలిచారు సర్పంచులుగా. అదేవిధంగా ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ గెలిచారు. నరేంద్ర మోడీ 10వ తేదీన వస్తున్నాడు తెలంగాణకు. ఆయనకు ఉత్తరం రాసేసిన మమ్మల్ని ఎందుకు ఒమిట్ చేస్తున్నావు? అగ్ర కులాల్లో పుట్టిన రాహుల్ గాంధీ, అగ్ర పుట్టిలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి బడుగు బలైన వారి గురించి ఆలోచన చేస్తే నువ్వు బీసీ అంటావు, నా కులం బీసీ అంటావు, నేను గానుగా కులం అంటావు. ఏదైతే తేలి తీసేటోళ్ళు. మరి నువ్వు చేయకపోతే నేను ఉత్తరం రాసిన 10వ తేదీన ఈ కులగణలో ఓబీసీలను చేర్చకుంటే నేను తప్పనిసరిగా నీ జవాబు రాకుంటే ఆమరణ నిరాదీక్ష. దీనికి వెనుక పోయేది లేదు. బీసీ సంఘాలందరూ కూడా హనుమంతన్న నువ్వు ఎందుకు, నీకు ఇచ్చిన ఇది మంచి పదవి, నువ్వే సోనియా గాంధీకి చెప్పు, రాహుల్ గాంధీకి చెప్పు, నరేంద్ర మోడీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ ఏఎస్ రావు నగర్ రిజర్వేషన్ కౌంటర్ నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారిగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. స్వర్ణగిరి ఆలయ ప్రసాదాల తయారు నిర్వహణ తీరుపై భక్తుల ఆగ్రహం. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.